ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అది పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్, ఇది గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్. మళ్ళీ అన్ని కాపీస్ మీకు ఇస్తారులే, అందరు తీసుకొని పోండి. ఇన్ని వేయాలి మీ టీవీలలోనూ మీ పేపర్లలోనూ. మీరు ఇవన్నీ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ కూడా చేయాలి. ఏ రకంగా బడ్జెట్ డాక్యుమెంట్లు నువ్వు 6,46,000 కోట్లు రాష్ట్ర అప్పులు ఉన్నాయని చెప్పి చూపిస్తూ, ఏ రకంగా నువ్వు 14 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పి ప్రజల్ని మిస్లీడ్ చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అర్థమయ్యేట్టుగా అందరూ క్వశ్చన్ చేయాలి. ధర్మమేనా ఇటు చేయడము అని చెప్పి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఏ ప్రభుత్వమైనా కూడా ఇట్ ఈస్ గవర్న్డ్ బై FRBM నార్మ్స్. ఏ ప్రభుత్వమైనా కూడా FRBM ప్రకారము రాష్ట్ర GSDPలో 3%, 3.5% సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసిన ఆ పర్సంటేజ్ ప్రకారమే ఎవరైనా కూడా బారోయింగ్ చేయగలుగుతారు. అంతకన్నా ఎక్కువ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రం, అప్పట్లో అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆయన చక్రం తిప్పుతా ఉన్నాడు కాబట్టి, తాన హయాంలో మాత్రం టేబుల్ 7 చూపించు. తాన హయాంలో మాత్రం ఎక్సెస్ బారోయింగ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 31,000 కోట్ల రూపాయలు, అదే 31,082 కోట్ల రూపాయలు అదనపు బారోయింగ్, అడిషనల్ బారోయింగ్ చేశారు. అంటే ఇది క్లియర్గా ఆయన 5 సంవత్సరాలు మన 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా. GSDP మనది ఇంత, ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం బారో చేయగలిగిన లిమిట్స్ ఇంత, ఫిజికల్ డెఫిసిట్లో ఎంత పర్సంటేజు, ఫిజికల్ డెఫిసిట్ టు GSDP పర్సంటేజు ఎంత, రికమెండేషన్ ఎంత రికమెండెడు, ఆ రికమెండెడ్ అమౌంట్ అయితే ఎంత, చేయాల్సిన దానికన్నా ఎక్సెస్ ఎంత చేశారు అని ప్రతి సంవత్సరం గమనిస్తే 31,082 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయాల్సిన బడ్జెట్ కన్నా, చేయాల్సిన బారోయింగ్ కన్నా ఓవర్ బారోయింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన కరం ఏంటంటే, ఆయన ఓవర్ బారోయింగ్ మన హయాంలో 17,000 కోట్లు మన హయాంలో కట్ చేసింది. అది కూడా మనం చూస్తాం. టేబుల్ 9 తీసుకుని బామ్మ. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది బాగా చూడండి. ఈ స్లైడ్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది. ఒకసారి గమనిస్తే ఇది 2023-24కి సంబంధించింది. పై డేటా 2024-25కి సంబంధించిన సంవత్సరం. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంబంధించిన, అంటే చంద్రబాబు నాయుడు జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ దాకా తీసుకున్నాం. ఈ 6 నెలలు, ఈ 7 నెలల పీరియడ్, ఈ 1, 2, 3, 4, 5, 6, 7 నెలలకు సంబంధించిన రెవెన్యూస్, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంకు సంబంధించిన రెవెన్యూస్ పై కాలం. 2023-24 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఆదాయం ఎంత అని చూస్తే 50,804 కోట్లు అయితే, చంద్రబాబు నాయుడు గారి సేమ్ పీరియడ్, ఇదే జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తగ్గి 50,544 కోట్లు. అంటే మామూలుగా 10% రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు ప్రతి సంవత్సరం 10% అన్న కనీసం ఆదాయాలు పెరగాల, పెరుగుతాయి, రొటీన్గానే పెరుగుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 6 నెలల్లో 0.51% నెగిటివ్ గ్రోత్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడంలో ఇలా జోబులు లేకపోతాను.
0.51% నెగిటివ్ గ్రోత్. జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే 7 నెలల పీరియడ్కు గమనిస్తే 2023 జూన్ నుంచి డిసెంబర్ 23 దాకా అంటే మన హయాంలో 50,804 కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే ఈ జూన్ నుంచి ఈ డిసెంబర్ 2024లో లెక్కేస్తే 50,544 కోట్లే వచ్చింది. అంటే 0.51% నెగిటివ్ గ్రోత్. మరి నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరుగుదల ఉంటుందా తరుగుదల ఉంటుందా? జీడిపి అండ్ రెవెన్యూ గ్రోత్ రెండు ప్రపోర్షనట్లే కదా, రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. ఒకటి పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన థియరీనే. జీడిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు కూడా పెరుగుతాయి. రాష్ట్ర జిఎస్డిపి పెరిగితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు పెరుగుతాయి. జిఎస్డిపి తగ్గితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు కూడా తగ్గుతాయి. ఇది అందరికీ తెలిసిన థియరీ. మరి 0.51% నెగిటివ్ గ్రోత్ చూపిస్తూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలలో మరి రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి తగ్గాలి కదా? లేదు. చంద్రబాబు నాయుడు గారు 13% రాష్ట్ర జిఎస్డిపిగా పెరిగింది అంటూ రిపోర్ట్ ఇచ్చాడు. మరి ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు, ఏ స్థాయిలో వీళ్ళు నెంబర్స్ ప్లే చేస్తూ ఉన్నారు అంటే ఇంతకన్నా ఏదైనా నిదర్శనం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమీ కానే కాదు. ఇలా రొటీన్గా ఈ మనిషి అబద్ధాలు చెప్పడము, రొటీన్గా ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము అలవాటే, పరిపాటే ఆయనకు. మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయని అంటే డావోస్కి వెళ్ళినప్పుడు 2016లో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వచ్చేస్తుందని అన్నాడు. 2017 డావోస్కు పోయినప్పుడు విశాఖలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అన్నాడు. హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందన్నాడు. సౌదీ ఆరామ్కో వచ్చేస్తుందని కూడా అన్నాడు. 2018లో చంద్రబాబు గారు డావోస్ ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించాయి. అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది చూడండి ఒకసారి. ఇది 2016 డావోస్. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమన్నా 2017 హై స్పీడ్ రైళ్ళు, హై స్పీడ్ ఎంత ఈనాడే. నేను వేరేది ఏం చెప్పను. ఎందుకనంటే వీళ్ళంతా ఒక ముఠ, ఎంతో ఒక దొంగల ముఠ. దోచుకో పంచుకో తినుకో వీళ్ళంతా సభ్యులు. మభ్య పెట్టడం, మోసం చేయడం, అబద్ధాలు ఆడడం అందరికీ పరిపాటు. అందుకని అందరికి తెలియాలి కూడా. 2017లో హైబ్రిడ్ క్లౌడ్. ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం. దాని ముందు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్, మన సౌదీ ఆరామ్కో, రాష్ట్రానికి సౌదీ ఆరామ్కో. ఇదంతా 2017. 2018లో చంద్రబాబు గారు డావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు. అన్నీ దాన్నే కనీసం క్వశ్చన్ మార్కులన్నా ఉండవు. ఎక్కడైనా గమనించినా లేదో మీరు? అన్నీ కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు, రాష్ట్రానికి ఎయిర్ బస్. ఇది ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టాడు, సంతోషం. రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్, అది క్వశ్చన్ మార్క్ లేదు. అలీబాబా 2019లో జనవరిలో కూడా మొన్న పోయాడు, ఎన్నికలు అయిపోక మునుపు.
హ్యాపీగా ఏపీకి రాష్ట్రానికి జెన్పాక్ట్, హ్యాపీగా ఏపీకి జెన్పాక్ట్. ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కొత్త కాదు.